Dear friends, welcome to my channel. Today we are going to solve the seventh question of our series. The question is: love for our environment is enough to protect nature. ఈ సెంటెన్స్లో మనం ఫస్ట్ వర్బ్ను ఐడెంటిఫై చేద్దాం. ఈజ్ అన్నది ఇక్కడ వర్బ్. ఎలాంటి వర్బ్ ఇది? యాక్షన్ ఉందా? లేదు. అందువల్ల ఇది లింకింగ్ వర్బ్ అవుతుంది. ఈ వర్బ్కి సబ్జెక్ట్ ఉండాలి కదా. ఆ సబ్జెక్ట్ ఏంటంటే లవ్. ద వర్డ్ లవ్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. తర్వాత ఫార్ అన్నది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత మనం ముందే చెప్పుకున్నాము తన ఓన్ ఆబ్జెక్ట్ ఉంటుందని, అది ఎన్వైర్మెంట్. ఇంకా ఆబ్జెక్ట్ అన్నది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ కావాలి. ఇది నౌన్. నౌన్ను మాడిఫై చేసే వర్డ్ వచ్చేసి ఆర్స్. ఇది అడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత లింకింగ్ వర్బ్ వచ్చిందంటే లింకింగ్ వర్బ్ టేక్స్ ఇట్స్ ఓన్ కాంప్లిమెంట్. ఇనఫ్ అన్నది కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఏది కావచ్చు? నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ కావచ్చు. ఇక్కడ ఇనఫ్ అన్నది అడ్జెక్టివ్ అవుతుంది. తర్వాత టు ప్రొటెక్ట్. టు ప్రొటెక్ట్ అన్నది టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్. తర్వాత దీని యొక్క ఆబ్జెక్ట్ నేచర్. ఈ విధంగా మనము ఒక సెంటెన్స్ను అర్థం చేసుకోవాలి. మరి ఎక్కడ మిస్టేక్ ఉందో ఒకసారి గమనించాలి మనం. కింద చూసారు మీరు, ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ చూస్తారు. ఒకసారి గమనిద్దాం. మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దే ఇవి పొసెసివ్ అడ్జెక్టివ్స్. ఇక పొసెసివ్ ప్రొనౌన్స్ చూద్దాం. మైన్, అవర్స్, యువర్స్, హర్స్, దేట్స్. మనకి ఇక్కడ ఎన్వైర్మెంట్ వచ్చేసి నౌన్ కాబట్టి నౌన్ను మాడిఫై చేసేది ఏంటి? ప్రొనౌన్ కాదు, అడ్జెక్టివే మాడిఫై చేస్తుంది. మరి ఆర్స్ ఎక్కడుంది గమనించండి, ప్రొనౌన్లో వచ్చింది. అందువల్ల ఇక్కడ మనకు మిస్టేక్ ఉంది. ఈ మిస్టేక్ను కరెక్ట్ చేయాలనుకుంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్లో ఆర్ ఉందా ఇక్కడ? సో ఈ ఆర్స్ తీసేసి ఆర్ అన్నది యూజ్ చేస్తే మనకు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. కంప్లీట్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. లవ్ ఫర్ ఆర్ ఎన్వైర్మెంట్ ఈజ్ ఇనఫ్ టు ప్రొటెక్ట్ నేచర్. ఈ విధంగా ఒక సెంటెన్స్ను మనం డివైడ్ చేసుకొని అర్థం చేసుకున్న తర్వాత ఈజీగా మిస్టేక్ ఆర్ ఎర్రర్ ఎక్కడుందో కనుక్కొని దాన్ని మనము సెటరేట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.